ఆంధ్ర వాళ్ళు క్షేమంగా ఉన్నారా, లేదా తెలంగాణ వాళ్ళే ఆంధ్ర వచ్చి ఆంధ్ర వాళ్ళు కొడుతున్నారా? అక్కడ ఏలూరులో హానెస్ట్ లేడీ ఆఫీసర్ వనజాక్షి సిన్సియర్గా డ్యూటీ చేస్తుంటే వెంటబడి కుక్కలా కొట్టారు. ఆంధ్ర తెలంగాణ బిడ్డలు వచ్చి కొట్లా, ఆంధ్ర ఆడపడుతుని ఆంధ్ర వాళ్లే కొట్టారు. ఎవరు ఆంధ్ర వాళ్ళు? చంద్రబాబు గారి మనుషులు. ఇది తెలుసుగా పవన్ కళ్యాణ్, ఇది పక్కన పెట్టు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు కష్టాలు చెప్పావు కదా, అందుకని నేను 1 by 1 చెప్తున్నా. మైక్రో ఫైనాన్స్ ఉంది కదా, దాన్ని అడ్డం పెట్టుకొని ఎంతమంది ఆడపడుతులు జీవితాలు నాశనం అయిపోయారు నీకు తెలుసుగా పవన్ కళ్యాణ్. వాళ్ళ జీవితాలు ఎవరు నాశనం చేశారు? తెలంగాణ బిడ్డలు కేసీఆరా, కేటీఆరా? కాదు, ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర వాళ్ళు కొడుతుంది ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర వాళ్ళని చంపుతుంది ఆంధ్ర వాళ్ళే. మరి తెలంగాణ ఎందుకు ఇరికిస్తావు పవన్ కళ్యాణ్ 4 ఓట్ల కోసం? పోనీ ఇంట్లో నువ్వు అన్నావు కదా, నీ దగ్గర ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఎమోషన్గా మాట్లాడతావు. నాలాగా మాట్లాడే ఉంటావు, రెచ్చగొడుతుంటావు. వాడిని కొట్టేస్తా, కాంగ్రెస్ వాళ్ళని పట్లిప్పి కొట్టేస్తా, నీ ఎద్దు చూస్తా అన్నావు. ఎక్కడన్నా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసావా? తెలంగాణ వచ్చి నువ్వు కాపాడక్కలా, ఆంధ్ర వాళ్ళని కాపాడావా? వనజాక్షిని కొట్టారు, వనజాక్షి ఇంటికి వెళ్ళి పక్కన ఇచ్చావా? ఆమె చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టించి ఎవరు కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయించావా? మైక్రో ఫైనాన్స్ ఉంది, అక్కడ ఆడవాళ్ళందరూ నువ్వు పక్కనిచ్చావా? వాళ్ళు తీసుకుని అండగా ఉన్నాను, ఒక అన్నని అండగా ఉన్నానని చెప్పి కేసు పెట్టించి ఎవరైతే మైక్రో ఫైనాన్స్లో మోసం చేసి ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశారో వాళ్ళని జైల్లో పెట్టించావా? మరి ఇంత నువ్వు మంచివాడివి పవన్ కళ్యాణ్, ఎందుకు ఈ రాంగ్ రూట్లో మాట్లాడావు? నేను షాక్ అయ్యా. ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన మాటలే కావు. యు ఆర్ జెంటిల్మన్, ఐ నో. మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్? తెలంగాణ వాళ్ళే ఆంధ్ర వచ్చి ఆంధ్ర వాళ్ళు కొడుతున్నారా? ఇవన్నీ చంద్రబాబు గారి మాటలే. అవి నువ్వెందుకు నేర్చుకున్నావు నాన్న? నీ పార్టీ వేరు, నీ సిద్ధాంతాలు వేరు, నీ కెపాసిటీ వేరు, నీ క్యాలిబర్ వేరు. ఎందుకు చంద్రబాబు గారు వల్ల పడ్డావు? ఎంత దుర్మార్గం. నువ్వెవరు ఫ్యాన్వి? ది గ్రేట్ చెగువేరా ఫ్యాన్వి. చెగువేరాను ప్రేమించేవాడు చంద్రబాబును ప్రేమిస్తారా? ఏమైనా చెగువేరా అన్న ఉద్యమకారుడు, చంద్రబాబు వెన్నుపోటుదారుడు. ఎంత తేడా ఉంది? అక్కినేనికి మిక్కిలేనుకున్న తేడా ఉంది. ఎట్లా నాన్న? ఇప్పుడు దీన్ని ఏం అర్థం చేసుకోవాలి మేము? ఎందుకు ఇంత భయంగా? ఇప్పుడు నేను పెట్టాను ప్రెస్ మీటు, నేను ఇక తెలంగాణలో బతుకుతున్నా. నీ మాటలు విని నువ్వెంత ఉత్తరేకంగా మాట్లాడావో నాకు తెలియదు, కానీ నీ మాటలు విని అరే మనం తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కొట్టాము ఆంధ్ర వాళ్ళని, వాళ్ళు బేరీజ్ వేసుకొని ఎటు మనం బ్యాడ్ అయిపోయాం కదరా, పవన్ కళ్యాణ్ మనం కొడుతున్నాం అన్నారు కదా, నిజంగా కొడదాం ఆంధ్ర వాళ్ళని. ఫస్ట్ పోస్టర్తో స్టార్ట్ చేద్దాం, తొందరగా ఫేమస్ అవ్వచ్చు. అని నిజంగా తెలంగాణ వాళ్ళు మమ్మల్ని తలుపు కొడితే నువ్వు వస్తావా? రావు. విజయవాడలో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తావు, వస్తున్నా నేను. అదేగా నాన్న నువ్వు చెప్పేది? అదేమంటే ప్రతి దానికి జగన్ గారిని ముడిపెడతాం, ప్రతిదానికి అతను ఒక్కడే. మీరందరూ గెలిచారు, తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు, మరో పార్టీలు. నువ్వు అన్న మాటలో ఇంత వక్రంగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అన్నాడా? ఒక్కసారి నువ్వు చూపించాలి. ఇంత దుర్మార్గంగా ఒకళ్ళ మీద నిందలేసి అకారణంగా 2 రాష్ట్రాల మధ్య చుచ్చుపెట్టే పనులు ఎప్పుడైనా చేశాడా? నువ్వెందుకు? నిజాయితీగా గెలువు. ఎమోషన్ నేను మాట్లాడతా, కానీ మనకు స్పృహ ఉండాలి పవన్ కళ్యాణ్. నువ్వు స్పృహ ఉన్నవాడివి కూడా. ఐ లవ్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ వెరీ మచ్. కానీ నీ నుండి ఈ మాటలు జాలు వారిని అంటే నా గుండె బయలుపోయింది. నమ్ముతారుగా చాలామంది అమాయకులు, అరే తెలంగాణ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారట, ఓ రాస్కెల్స్, తెలంగాణ వాడు ఆంధ్రలో కాలు పెడితే వాడిని నరికేద్దాం అని వాళ్ళు ఎమోషన్గా ఫీల్ అయిపోయి ఏ తెలంగాణ బిడ్డాడికి వచ్చాడు చూడటానికి, ఆంధ్రప్రదేశ్ ఇది మన విజయవాడ కరెంట్ గుడికి వచ్చాడు చూడటానికి, వాళ్ళని కొట్టి చంపేస్తే ఏదో పని మీద వచ్చారు విజయవాడ, వీడు తెలంగాణ వాడా అని కొట్టి చంపేస్తే ఒక పెద్ద నాయకుడివి, ఒక ఇన్స్పిరేషన్ ఉన్న నాయకుడివి, నీ నోట్లోంచి ఈ మాట రావచ్చా? రావచ్చు నిజాలైతే. ఒక్క నిజం చెప్పు, నువ్వే పోనీ, నువ్వే చెప్పు ఒక్క నిజం. ఇగో ఫలానప్పుడు ఈ 20 మందిని కొడుతుంటే నేనే కాపాడా, తెలంగాణ బిడ్డలు తరిమి కొట్టా,
తెలంగాణ రౌడీల్ని. ఆంధ్రజ్యోతి రాశాడు, నువ్వు పలికావు అంటారు కదా, పలికేది కూడా పలికిచ్చేవాడు కూడా అని చెప్పేసి. ఇది ధమ్కి అని రాస్తే ఎమ్మడే నువ్వు స్టేట్మెంట్ ఇస్తా. నువ్వు చూడాలిగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు కేసీఆర్, ఎక్కడ భూ కబ్జాలు చేశాడు కేసీఆర్. ఒక గజం, ఒక సెంటు ఈ భూ కబ్జా అఫిషియల్గా చేశాడు, ఆ పేపర్ డాక్యుమెంట్ వాడి దగ్గర ఉన్నాయి, పలానా ఆంధ్ర వాడివి. నాన్న, ఒక ఎమ్మెల్యేని బెదిరిస్తే, ఏదో ఒక స్థలం కోసం, ఆఫ్టర్ ఆల్ ఒక స్థలం కోసం ఒక ఎమ్మెల్యేని బెదిరిస్తే ఎమ్మెల్యే బెదిరిపోయి పార్టీ మరి వైసీపీలోకి చేరతారా? ఇదే నిజం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేని బెదిరించి తీసుకెళ్ళాడా? అంటే 23 ఎమ్మెల్యేలు అమాయకులా? నోటు పెట్టి కొరకలన్నమాట. చంద్రబాబును చూసి భయపడిపోయి వణిగిపోయి పాస్ పోసి పరిగెత్తుకెళ్ళారు కడాలను మార్చేసి. అది చెప్పదలుచుకున్నావా? ఇది తప్పు పవన్ కళ్యాణ్. నేను ఒకటే కోరుకున్నా, పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు, బట్ చాలా మంచోడు. ఇలాంటి ఆవేశం సమాజానికి ప్రమాదం, 2 రాష్ట్రాలకు ప్రమాదం.